మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏపీ మ్యాప్ లో కొత్త జిల్లాలు చేరాయి. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలు ఏర్పాటయ్యాయి. అమరావతిని రాజధానిగా చేరుస్తూ కొత్త మ్యాప్ ని రిలీజ్ చేశారు. 28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్ విడుదలైంది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సరిహద్దుల్లో రాజధాని. ఇక పరిపాలన సౌలభ్యం కోసం ఇటీవల జిల్లాల మార్పు జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలన మరింత వేగవంతం కానుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి జిల్లాలు సరిహద్దులను మారుస్తూ కూడా జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలన సౌలభ్యం కోసం ఇటు అభివృద్ధిని వేగవంతం చేయడం కోసం ఈ మేరకు కూడా ఇప్పుడు అమరావతి రాజధాని పరిధిని కూడా గుర్తిస్తూ ఒక కొత్త మ్యాప్ను రిలీజ్ చేయడం జరిగింది. ఈ మ్యాప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ నడి తెలుసుకుందాం. వెంకట్, ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్ గురించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, అంటే మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కొంత ఏపీలో హడావుడి అయితే చూస్తున్నాము. అంటే ముఖ్యంగా ఏదైతే ఇటీవల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెడతాం, దాని మీద అసెంబ్లీలో, శాసన మండలిలో చర్చ, అనుకూలంగా తీర్మానం చేయడం, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఆ పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానం పొందడం, కేంద్ర కేబినెట్ దగ్గర ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో ఇక్కడ కొత్తగా కీలక అడుగులు పడినటువంటి పరిస్థితి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. కొత్త జిల్లాలు, గతంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు అదనంగా మార్కాపురం, అదేవిధంగా పోలవరం అనేటువంటి 2 కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేశారు. మార్కాపురం జిల్లా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ మార్కాపురం కేంద్రంగా ఈ జిల్లాను ఏర్పాటు చేశారు. అలాగే పోలవరం జిల్లా, రంపచోడవరం కేంద్రంగా కూడా ఈ పోలవరం జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమరావతి ఏకైక మరియు శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కూడా ప్రభుత్వం కొత్త మ్యాప్ను విడుదల చేసింది. అలాగే ఇక అమరావతి జిల్లా ప్రతిపాదన, రాజధాని ప్రాంతాన్ని ఒక ప్రత్యేక జిల్లాగా అంటే అమరావతి అర్బన్ గా మార్చే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మార్పులు డిసెంబర్ 31, 2025 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కొత్త జిల్లాల వివరాలకు సంబంధించి ఏపీ మ్యాప్ ను అంటే ఇప్పుడు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఏపీఎస్డిఎంఏ లేదా అధికారిక గెజిట్ నోటిఫికేషన్ లో కూడా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, స్టే విత్ us వెంకట్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అమరావతి రాజధాని అంశంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. అంటే దీంట్లో కూడా కొత్త ఏపీలోనైతే ఒక హాట్గా రన్ అవుతున్న అంశంగానైతే ఇది మారటం జరిగింది. ఎప్పుడైతే వైసీపీ అమరావతి రాజధాని అంశాన్ని కూడా మరలా మావుగన్ అనే అంశం తెర మీదకి తీసుకొని రావటం, వీటన్నిటితో కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అమరావతి అంశం. ఇప్పుడు అమరావతి మొత్తాన్ని కూడా అంటే ఎక్కడైతే అమరావతికి చట్టబద్ధంగా కూడా ఒక రక్షణ కల్పిస్తూ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత బిల్లు అది ఆమోదం పొందడం జరిగింది. ఇక ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీని మీద ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. దీంట్లో కూడా అమరావతి సరిహద్దులను కానీ ఇక మిగిలినటువంటి ఏదైతే జిల్లాలను సరిహద్దులను మారుస్తూ కూడా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారో ఆ జిల్లాలతో మార్కాపురం, పోలవరం జిల్లాలు వీటన్నిటినీ కూడా మ్యాప్లో గుర్తిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కొత్త మ్యాప్ను రిలీజ్ చేసింది.